మద్రాసు కాలం వంతెనండి. మద్రాసు కాలం అది. ఆ వంతెన చూడండి ఎంత కలకలాడుతుంది, అసలు ఎంత బాగా చేశారు. అసలు వంతెన కూడా బాగుంది, అక్క రంగులు బాగా వేశారు, బాగుంది. ఇప్పుడు వంతెన రంగులు మటుకు బాగున్నాయి, చక్కగా ఉంది. ఇప్పుడు బ్యారేజ్ బాగుంది, ఈ కాలువ బ్యారేజ్ బాగుంది, కృష్ణాది బ్యారేజ్ బాగుంది, వంతెన బాగుంది. బాగా డిజైన్స్ బాగా వేశారు రంగులతో. మద్రాసు కాలం అండి ఇది. చూడండి కాలువ కూడా ఫుల్ వదిలారు, నీళ్ళు వెళ్తున్నాయి ఫుల్గా. నేను కృష్ణా బ్యారేజ్ దగ్గర నుంచి వస్తున్నాను, ప్రకాశం బ్యారేజ్ కానీ వస్తాను నడుచుకుంటా. ఏం దొరకలేదు, నడుచుకుంటూ వస్తున్నాను, ఆటోలు ఏమీ లేవు కాబట్టి. కాలువ కూడా ఫుల్గా వెళ్తుందండి, నీళ్ళు ఫుల్గా వదిలేశారు. కృష్ణా అయితే ఫుల్ వదిలేడు, కాలువ ఫుల్ వదిలేశారు. మరి ఒకప్పుడు మరి చంద్రబాబు అని వస్తే నీళ్ళే ఉండవని అన్నారు. అప్పుడు నీళ్ళు ఫుల్గా ఉంటున్నాయి 2 సంవత్సరాల నుంచి. అసలు ఎక్కువైపోయి నీళ్ళు సముద్రానికి వదిలేస్తున్నారు, అంత ఫుల్గా వస్తాయి నీళ్ళు. ఇప్పుడు పోయిన సంవత్సరం అట్టే ఉన్నాయి నీళ్ళు, ఈ సంవత్సరం అట్టే ఉన్నాయి నీళ్ళు. అసలు ఎక్కువైపోయి సముద్రానికి వదిలేశారు. మంచి నీళ్ళు. మరి చంద్రబాబు అని అప్పుడు ఏదో తప్పుగా మాట్లాడారు, మరి ఆయన వస్తే నీళ్ళు ఉండమంటారు. ఇప్పుడు ఎక్కడ చూసినా నీళ్ళే, ఎక్కడ చూసినా మంచి నీళ్ళు ఉన్నాయి మంచిగా. అంత వాటర్ మంచినీళ్ళు. కొండవాళ్ళ సెంటర్ దాకా వచ్చానండి, కొండవాళ్ళ సెంటర్ వచ్చాను. ఇప్పటికి అయిందండి, అక్కడ నుంచున్నాం అక్కడ చాలాసేపు. 9ంటికి వెళ్ళి కాయలంటండి సెంట్రల్ సెంటర్లో ఉన్నాను. కాయలు కూడా బాగున్నాయి, యాపిల్ అన్ని రకాల కాయలు ఉన్నాయండి, అన్ని రకాల కాయలు. చూడండి కాలువ వంతెనది, మద్రాసు కాలువ వంతెన బాగుందండి. రంగులు బాగున్నాయి, రంగులు బాగా వేశారు. పైన కొండ మీద జిఆర్ స్వామి వారి గుళ్ళు అండి, జిఆర్ స్వామి వారు కొండ మీద గుళ్ళు. ఉండవల్లి సెంటర్ నడిచి వచ్చేసాయండి. బాగున్నాయి. జాంకాయలు అడుగు చూస్తారు రేట్ అట్టనియో. ఏంటి జాంకాయ ఎంత? జాంకాయ ఎంత? కేజీ 100. కాయలు పుచ్చుంటాయి మరి, కేజీ 100 అంట. పుచ్చులు కొనసాగుతాం. యాపిల్ నేను వ్యాపారం చేసేది తాడేపల్లిలో కాయల వ్యాపారం చేస్తా. ఆపేసి రోడ్డు మీద అంటే మీటింగ్కి వెళ్తున్నాను, వెళ్ళకూడదా? ఎవరో చంద్రబాబు అన్న ఎవరు అనుకుంటున్నా, అయిపోయింది. వెళ్ళిపోయారు. ఇదే బ్యారేజ్ దగ్గర ఉన్నాగా. చూస్తారా మా వీడియోలు వస్తే చూస్తారా యూట్యూబ్లో?